ఇప్పుడు అందుబాటులో లేరు. కాసేపు తర్వాత మళ్ళీ ట్రై చేయండి. దిస్ నంబర్ కాంట్ బి రీచ్ రైట్ నౌ. ఎంత కొవ్వు! అత్తయ్య నేను వెళ్ళొస్తాను. ఎవరో వస్తున్నారు చూడు. సితారే కదా? అవును, మీరెవరు? తను డయానా, నేను ఐషా. మేము కాస్త మీతో మాట్లాడాలి. అయ్యో, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. ఏంటి విషయం చెప్పండి. లేదు, అది ఇలా తొందరగా చెప్పే విషయం కాదు. ఏదేమైనా నాకు ఇప్పుడు టైం లేదు. అత్తయ్య ఫ్రీగానే ఉన్నారు, ఆవిడతో చెప్పండి. పాలసీ అయితే పని జరగదు. అత్తయ్య, పాలసీ వాళ్ళు ఇచ్చారు. పాలసీలు ఆల్రెడీ నా దగ్గర 2 ఉన్నాయి. LIC మెడికల్ ఇన్సూరెన్స్. మంచి భార్య తల్లి. మన తన ఆఫీస్కి వెళదామా? అక్క, ఒక డౌట్. ఈ ఫైల్ కొంచెం చూస్తారా? కొంచెం అర్జెంట్. ఏంటి అర్జెంట్? సెక్రటరీ చూస్తేనే కదా డిస్పాచ్ చేస్తారు. లంచ్ తర్వాత చూసుకుందాం. నాకు ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. మేడం, ఎవరో లేడీస్ మమ్మల్ని కలవడానికి వచ్చారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చాలా ముఖ్యమైన విషయం, అందుకే. ఏంటి? మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామా? ఈ వివేకానందనే కదా మీ హస్బెండ్? అవును. అదే ఇక్కడ. కానీ వైజాగ్లో ఈయనే నా లైఫ్ పార్ట్నర్. మిమ్మల్ని టెన్షన్ పెట్టాలనో, దాని ద్వారా మా అవసరాలు తీర్చుకోవాలని ఇక్కడికి రాలేదు. వివేకానందకి భార్య బిడ్డలు ఉన్నారని తెలిసే నేను అతనితో లివింగ్లో ఉన్నాను. కానీ మీకే ఆయన ఇంకొక జీవితం గురించి అస్సలు తెలీదు. ప్రపంచంలో అందరు భార్యల్లాగే మీరు ఆయన్ని నమ్ముతున్నారు. అతను అన్ని వీక్నెసెస్ మీ ఇద్దరు ఒకేలాగా అనుభవిస్తూ ఉంటారు. అందుకని అది ఇలా పబ్లిక్ ప్లేస్లో కూర్చొని మాట్లాడడం బాగోదు. మీ నంబర్ని షేర్ చేయండి. తను రాత్రి కాల్ చేస్తుంది. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో అప్పుడు తను చెప్తుంది. దానికి ఒక సమాధానం దొరికేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ఈ బ్యాగ్లో కొన్ని వివేకానంద ఐటమ్స్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళి చూస్తే చాలు. సితారా, నేను డయానా. ఆయిషా చెప్పినట్టు ఒక విషయంలో మన ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఒకటే కదా, అదే బెడ్లో. అవునా? మీకేం కావాలి? భయపడద్దు, చెప్తాను. మీ శరీరం మీద మీకు మాత్రమే హక్కు ఉంది. అదే విధంగానే నాకు. అది వాడు కోరిక పడేయడానికి కాదు. ఏమంటారు? నా గుండ్ల మీద, నా నడుం మీద వాడు కోరిక పడేసిన గుర్తులున్నాయి. మీకు చూపించినా? అవి అక్కడ ఉన్నాయి కదా, నిజమేనా? పెళ్ళయ్య ఒక 5-6 ఏళ్ళు అయ్యింది కదా. అప్పటినుంచి మీరిద్దరూ ఐకమత్యంగానే కదా జీవిస్తున్నారు. ఇద్దరం ఒకటిగా నించుంటే దీన్ని ఎదిరించొచ్చు. వాడు ఇంతటితో ఆపేయాలి. దానికి మనం ఏం చెయ్యాలో నా ఫ్రెండ్ చెప్తుంది. నేను తనకిస్తాను.
మీరేం టెన్షన్ అవ్వద్దు. ఉత్తమ భార్య అనే లేబుల్ని మీ మనసులోంచి డిలీట్ చేసేసి నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఆయన కొత్త టార్గెట్ ఈ అమ్మాయి. ఇప్పుడు మనం ఏం చేయకపోతే ఇంకా చాలా మంది అమ్మాయిలు బాధించబడతారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరే కాస్త ఆలోచించండి. పోలీస్కి కోర్టుకి వెళ్ళినా దీనికి న్యాయం దొరకదు. అందుకని మనకి ఒక్క మార్గమే ఉంది. మీరు బాగా ఆలోచించి నిర్ణయం చెప్పండి. నీ శరీరం నాకే సొంతం. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అర్థమైంది నీకు? నా సాటిస్ఫాక్షన్ మాత్రమే నాకు ముఖ్యం. సెక్స్ లో నాకు మేనస్ అస్సలు లేదు. కావాల్సింది దోచుకోవడమే మగతనం. అందులో నేను అస్సలు కాంప్రమైజ్ కాను. అది నీకు తెలుసు కదా. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. వచ్చింది వృధా అయిపోతుందా? ఇప్పుడు కూడా అది జరగలేదంటే ఏం చేయను? నేను వారిని చంపేనా? ఏయ్, జరుగుతుంది. ఆవిడే ఆవిడే హలో, దానికి నేను రెడీ. ఆవిడ ఒప్పుకుంది. రియలీ? ఇప్పుడు ఇల్లు తాళం పెట్టి మమ్మల్ని ఎక్కడికి పంపుతున్నావు? ఈ రోజు మీరు దియా ఇక్కడ ఉండకూడదు. తను వస్తున్నాడు కదా. అవును, అందుకే ఈ రోజు నేను ఆయన మాత్రం ఉంటే చాలు. ప్రాబ్లం ఏమిటో ముందు అది చెప్పు. అవసరం వచ్చినప్పుడు చెప్తాను. ఆయన ఇంటికి రమ్మంటే నేను రాను. అది నా వల్ల కాదు. రమ్మంటున్నా? అక్కడ ఆయన ఉంటాడు. ఆయన మీ భర్తేగా, అడవి మృగం కాదుగా. నువ్వు ఎక్కువే. మళ్ళీ మండే కలుద్దాం. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే కాసేపు ముందు. వెళ్ళాలి కదా. ఇక సరే అన్న, ఈరోజు బండి నేను తీసుకెళ్తాను. ఏంటి చీకట్లో కూర్చున్నావు? అమ్మ పాప ఎక్కడా? ఏంటి తలుపు గడేసావు? సీతారా, సీతారా, నువ్వేం చేస్తున్నావు? తలుపు ఎందుకు గడేస్తున్నావు? తెరవు, తలుపు తెరవు. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మన మధ్యలో ఎక్కడైనా కలుస్తామని అన్నానుగా, కానీ అది ఇక్కడ అనుకోలేదుగా. ఏంటి మిస్టర్ వివేక్? సీతారా, సీతారా, ఏం చేస్తున్నావు నువ్వు? ముందు మీరు కూర్చోండి. ఎందుకు కూర్చోవాలి? కూర్చోండి. ఏంటండి వివేక్, కూర్చోండి. రా, కూర్చో.